వేటు వేసినా మేము సిద్ధమే అనే ఆలోచన అయితే చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. అంటే సభకు రాబోతే అనర్హత వేటు పడుతుంది, సభకు రాబోతే శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఎమ్మెల్యేలతో ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికలకి వెళ్ళే ఆలోచన కూడా చేస్తున్నారు అనేది ఒక ప్రచారం. ఎందుకంటే ఉన్నది వాళ్ళకి 11 మంది ఎమ్మెల్యేలే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి. ఆ 11 మంది మళ్ళీ ఒక రకంగా బల పరీక్షకు సిద్ధం అవ్వాలా అనేది ఇక్కడ ఒక చర్చ. ఎందుకంటే మళ్ళీ కనుక ఓటమి చెంది ఒకవేళ ఓడిపోయి పరిస్థితి ఉంటుందా లేదా అనేది, లేదంటే మళ్ళీ గెలుస్తారా అనేది, 11 మంది రాజీనామా చేస్తారా, లేదు మొత్తం వీళ్ళు అనర్హత వేటు వేసి ఇలా ఉంటే మొత్తం 175 మంది రాజీనామా చేయండి అని అన్న సవాలు విసురుతారు. ఏది ఏమైనా అది సాధ్యం కాదు కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ బరిలోకి దిగి మళ్ళీ గెలుచుకుంటే కనుక ఖచ్చితంగా ప్రజల్లో తమ బలం ఎలా ఉంది, తమ సత్తా ఏంటి అనేది అయితే తేలుతుంది ఖచ్చితంగా. కాకపోతే అంత సాహసం చేస్తారా? మళ్ళీ దిగిన తర్వాత ఇంకొకటో రెండో స్థానాలు కోల్పోయారంటే ఉన్న పరువు పోద్ది. కాకపోతే ప్రత్యర్థులు అయితే రెచ్చగొడుతున్నారు. మీరు సభకు రండి, సభకు రాకపోతే అనర్హత వేటు పడుతుంది, అది ఇదని రెచ్చగొడుతున్నారు. కానీ వీళ్ళు దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటారండి. అయితే ఆ పరిస్థితి వస్తే రాజీనామాలు చేసేద్దాం, మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అని క్యాజువల్గా అన్నారా ఏంటో తెలియదు, కానీ ఆ చర్చ అయితే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట కూడా మాట్లాడారు అనేది. కాకపోతే అది సాధ్యం అవుతుందా నిజంగా ఆంధ్రప్రదేశ్? అదే కనుక జరిగితే అది అతిపెద్ద ట్విస్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, చరిత్రలో నిలిచిపోతుంది. మళ్ళీ ఓడిపోయి మళ్ళీ గెలిచి 11 స్థానాలు కనుక గెలుచుకుంటే